రాజమౌళి మిత్రుని బ్రేక్ చేసిన హీరో ఎవరైనా ఉన్నారంటే జూనియర్ ఎన్టీఆర్ గారని చెప్పాలి. రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకైనా ఫ్లాప్ పడుతుందని చాలామంది హీరోలు ప్రూవ్ చేశారనమాట. అందులో ఫస్ట్ ఉంది కూడా ఎన్టీఆర్ గారే. 22 ఏళ్ల క్రితం ఆయన ఫస్ట్ తీసిన స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత ఆయనకు ఫ్లాప్స్ ఎదురయ్యాయి. అలాగే సింహాద్రి తర్వాత ఆయనకు ఫ్లాప్స్ ఎదురయ్యాయి. అలాగే యమదొంగ సినిమా తీసిన తర్వాత ఆయనకు ఫ్లాప్స్ ఎదురయ్యాయి. కానీ RRR తర్వాత మాత్రం ఆయనకు ఫ్లాప్ పడలేదు. దేవరా సూపర్ హిట్ అయ్యి సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది 6 రోజుల్లోనే. మరి ఇది ఒక సూపర్ రికార్డ్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ రాజమౌళి గారితో పెట్టుకుంటే అనే సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఫస్ట్ అనుభవించిన హీరో ఎన్టీఆర్ గారే. ఫస్ట్ బ్రేక్ చేసిన కూడా హీరో ఎన్టీఆర్ గారే అవుతారు. సో మరి దానికి ఒక అరుదైన రికార్డ్ అని చెప్పుకోవచ్చు. మరి ఆయన కింద బలైపోయిన హీరోలు అంటే రవితేజ గారు విక్రమార్కుడు తర్వాత ఎన్నో ఫ్లాప్స్ చూశారు. అలాగే రామ్ చరణ్ గారికి కూడా మన ఆచార్య RRR తర్వాత ఆచార్య పడింది. అంతకుముందు మగధీర తర్వాత ఆరెంజ్ పడింది. అలాగే నితిన్ గారు ఇంక చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళు సినిమాలే సరైన సినిమాలు లేవు ఆయనకి సై తర్వాత. అలాగే ఇంకా చూసుకుంటే ప్రభాస్ గారికి కూడా కెరీర్లో కొంచెం అటు ఇటుగా అయినాయి అనమాట సినిమాలు ఆయనతో చేసిన తర్వాత. ఛత్రపతి కానీ బాహుబలి కానీ తర్వాత మరి అది రాజమౌళి ఈగ తర్వాత నాని గారి కెరీర్ ఎలా అయిందో కూడా చూసాము. చాలా వరకు హిట్ రాలేదు ఆయనకి. మళ్ళీ భలే భలే మగాడితో కానీ తేరుకోలేదు ఆయన. మరి సునీల్ గారికి అయితే ఆల్మోస్ట్ ఇంకా హీరోగా కెరీర్ ఎండ్ అయిపోయిందని చెప్పాలి రాజమౌళి గారితో చేసిన తర్వాత. అడపదడప సినిమాలు చేశారు కానీ అవి పెద్ద ఆడలేదు. మరి ఇంకా రాజమౌళి గారితో పెట్టుకుంటే ఇంకా అవతరా బాబు అదే లాస్ట్ సినిమా హీరోల కన్నా రేంజ్కి వచ్చేసింది. మరి దాన్ని మాత్రం బ్రేక్ చేసిన యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారే. సో నిజంగా ఇది ఒక సూపర్ రికార్డ్ అని చెప్పొచ్చు. చాలా టెన్షన్తో రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ అంతా కూడా రాజమౌళి సెంటిమెంట్ ఉందని భయపడుతూ సినిమాకి వెళ్ళారు. బట్ సినిమాకి వెళ్ళిన తర్వాత మిక్స్డ్ టాక్తో కూడా ఆయన బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించారు. సో మరి ఇప్పుడు దేవరా థియేటర్స్లో బీభత్సంగా రన్ అవుతుంది. సో మరి దానికి ఇంకా లాంగ్ రన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికి మాత్రం రాజమౌళి గారి సెంటిమెంట్ బ్రేక్ చేసిన డైరెక్టర్ హీరో ఎన్టీఆర్ గారు మాత్రమే అని చెప్పొచ్చు. మరి రామ్ చరణ్ గారు కూడా స్ట్రైట్ సినిమా చేయలేదు. ఆచార్యలో కొంచెం సైడ్ క్యారెక్టరే కాబట్టి, అంటే హెల్పింగ్ క్యారెక్టరే కాబట్టి, ఇక తర్వాత RRR తర్వాత ఆయన స్ట్రైట్ ఫిలిం గేమ్ చేంజర్ అది కూడా హిట్ అయితే ఆయన రికార్డు బ్రేక్ చేసిన సెకండ్ హీరో అవుతారు రామ్ చరణ్ గారు. అలాగే మహేష్ బాబు గారు తర్వాత సినిమాలు ఏమవుతాయి అనేది అప్పుడు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. సో ఇప్పటికి మాత్రం ఆ ఘనత ఎన్టీఆర్ గారికి మాత్రమే